హాయ్ ఫ్రెండ్స్, ఈ కాబూలీ శనగలను ఒక 8 అవర్స్ నానపెట్టుకొని కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చి వడపోసుకోవాలి. అప్పుడు తిరగమాతలో వేసుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు అన్నీ చెప్పలేని ఒకటి మాత్రం చెప్తాను. డయాబెటీస్ ఉన్నవారికి ట్యాబ్లెట్తో పని లేదు. ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. నీరసం నిస్సత్తువ ఉండదు. ఉడికినవండి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు రెడ్ మిర్చి, గ్రీన్ మిర్చి వేసుకున్నాను. అలా ఆవాలు 1 స్పూను, డైలీ రోజుకు 100 గ్రాములు తినాలండి. ఈ శనగలు, కాబూలీ శనగలు అనేవి ఒక్కొక్కళ్ళు 100 గ్రాముల వరకు తీసుకోవాలి. వేగినాయండి. ఈ మిర్చి వేగితే తినటానికి బాగుంటాయండి, లేకపోతే తినలేము. వేగే వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఉప్పులు అక్కర్లేదండి వీటిల్లోకి. నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి. కరివేపాకు 4 రెమ్మలు, కరివేపాకు కూడా వేగాలండి. మిరియాల పొడి వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు ఈ శనగలు వేసుకున్నాను. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకున్నాను పైన. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. అలా ప్రెస్ చేసుకుంటే ఈ ఆనియన్ ఫ్లేవర్ అంతా శనగల్లోకి వస్తుందండి. సన్నగా కూడా తినడానికి కూడా బాగుంటాయి. ఒక్కొక్క పొర వచ్చి కళ్ళుప్పు వేసుకున్నాను కదండి కుక్కర్లో ఉడికేటప్పుడు. ముందుగా